హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి సేమియా ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను. చాలామంది పిల్లలు సేమియా ఉప్మా అంటే ఇష్టపడరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను 1.5 కప్పు సేమియాలు అనేవి యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి. వీటిని సిమ్లో పెట్టుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. తర్వాత వీటిని కాసేపు 5 నిమిషాలు చల్లారిన తర్వాత మనం 1.5 కప్పు తీసుకున్నాం కదండి, 2 కప్పుల వాటర్ అనేవి యాడ్ చేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ సేమియాలు అనేవి బాగా మెత్తగా ఉడకకుండా చూసుకోండి. జస్ట్ పట్టుకుంటే మెదిగేలాగా ఉంటే సరిపోద్ది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారించుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి 2 టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అది హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు, కొన్ని వేరుశనగ గుళ్ళు, కొంచెం పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకెప్పుడు ఉప్మాలో పప్పులు అనేవి మెత్తగా అయిపోతాయి కదండి, కానీ ఇలా చేసుకుంటే గట్టిగా ఉంటాయి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం సేమియాలో సాల్ట్ అనేది యాడ్ చేసాం కదండి, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి. ఈ పసుపు వల్ల పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది. కలర్ చూడగానే తినాలనిపిస్తుంది వాళ్ళకి. ఇలా కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సేమియాని, ఆ సేమియాని కూడా దీంట్లో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి కొంచెం నెమ్మదిగా మొత్తం తాలింపులన్నీ సేమియాకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి సేమియా ఉప్మా రెడీ అండి. దీంట్లో మనం లాస్ట్లో నిమ్మకి కూడా పిండుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అది కూడా. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నా ఫర్దర్ వీడియోస్ పెడితే నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి